వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడిగూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా నుండి ఎంపికైన 9వ తరగతి మోడల్ స్కూల్ విద్యార్థిని కోలకాని అశ్విన్ని కొడిమ్యాల 1983-84 10వ తరగతి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపక బహుమతిని నగదును అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బి రవీంద్రరావు మాట్లాడారు. ఓకే రైట్ ఓకే ఇంకోటి అమ్మాయితో పాటు మా అన్న రావాలి. అందరు వస్తారు, అన్నీ వస్తున్నాయి. నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఫోటోలు తీసుకో. మెల్ల మెల్ల. ఓకే 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 కొడిమ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొలకాని అశ్వినికి సన్మానం చేయడం జరిగింది. అలాగే దారం సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా సన్మానం చేయడం జరిగింది. మరి అమ్మాయి ఈ నెల 18వ తేదీన ఇస్రో వారి శాస్త్రవేత్త కార్యక్రమం యువికా 2025కి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మే 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో నిర్వహించే 2 వారాల శిక్షణా కార్యక్రమం కొరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 4 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాగినీడు నుండి 2 అమ్మాయిలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నార్ నుండి తోడేటి సాయి వర్షిత, టీజీఎంఎస్ కొడిమ్యాల నుండి కొలకాని అశ్విని, ఈ 4 కూడా 9వ తరగతి చదువుతున్న ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులే. మరి 1,30,000 మంది దేశవ్యాప్తంగా ఈ యొక్క యువికా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా ఆ 1,30,000 మంది విద్యార్థులకి వెళ్ళి 9వ తరగతికి చదువుతున్న విద్యార్థుల నుండి కేవలం 350 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన రాష్ట్రం నుండి 12 మంది సెలెక్ట్ కాగా ఉమ్మడి కరీంనగర్ నుండి 12 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 2 వారాల శిక్షణకు సెలెక్ట్ అయినందుకు మరి అసోసియేషన్ తరఫున కులకాని అశ్విన్కి కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ యూ. భగవద్గీత అంటే మంచి మార్గంలో జీవించడం. డాక్టర్ శంకర్ శర్మ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో 18వ చిన్మయ బాలల వేసవి సంస్కార సాధన శిబిరాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్లో ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న చిన్మయ మిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు.
ఈరోజు వేసవి శిక్షణ మరియు కాంపిటీషన్ వీళ్ళంతా సహకరించిన పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు నృత్యం చేసినప్పుడు చూస్తుంటే నాకు అసలు ఈ లోకంలో ఉండదా లేకపోతే వేరే యుగాలలో సంచరిస్తున్నామా అంత అవకాశము, తర్వాత నీటిని సేవ్ చేసే అవకాశము, ఇన్ని రకాలుగా అంటే ధర్మ మార్గాన నడవడం అంటే వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. టోటల్ మానవ జాతికే ఇది భగవద్గీత అనేది ఒక దిశా నిర్దేశం చేసిన మహాకావ్యము. అంటే ఒక గొప్ప విషయం. భగవద్గీత నేర్చుకున్నారు, భగవద్గీత శ్లోకాలు ఉచ్చరిస్తున్నారు అంటేనే వాళ్ళు చాలా ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి జరిగినట్టు. ఎందుకంటే హరి ఓం ఆ భగవద్గీత మానవ జాతి ఉన్నన్నాళ్ళు మానవ జాతికి మొత్తం యూనివర్స్ను కూడా ఈ కాస్మోస్ ఈ విశ్వానిలో ఉండే సీక్రెట్స్ కూడా భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, ఎందుకంటే ఒక మాతాజీగా ఒక సన్యాసినిగా. బట్ స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏమంటారంటే ఈనాటి బాలురే రేపటి పౌరులు, ఎందుకంటే మొక్కే వంగనేది మౌనే వంగన అంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని భగవద్గీత అంటే ఏమిటి ఆ ఫౌండేషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీగా నేర్పించేటటువంటి అవకాశాన్ని, అలాగే మనం రాయలసీమలో పుట్టాం కాబట్టి వేమన పద్యాలు భాగవత పద్యాలు తెలుగు మనం బాగా చదవాలి, మాట్లాడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ఎవ్వరు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు కాబట్టి పద్యాలంటే కూడా తెలుగు మాట్లాడమే రావట్లేదు, ఇంక పద్యాలు ఏం పడతారు. కాబట్టి అందుకని వేమన పద్యాలు, సుమతి శతకాలు, తర్వాత నెక్స్ట్ భగవద్గీత భాగవత పద్యాలతో పాటు నృత్యము, కోలాటాలు, డ్యాన్సులు, డ్రామాలు ఇలాంటి విషయాలతో పాటు పిల్లలకి ఆధ్యాత్మిక వికసనానికి సంబంధించినటువంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారు, అంటే వ్యక్తిత్వ వికాసపు తరగతులు అనేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ చేస్తాము. ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ కన్వీనర్ టి దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం సమ్మెవాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగై ఉపేందర్ మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీలో యూనియన్ గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న 2 పీఆర్పీలను వెంటనే చెల్లించాలని, 2017 పీఆర్సీకి సంబంధించిన డబ్బులు ఏరియాస్ ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు పీఆర్సీ డబ్బులు బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలను అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీలో విలీనం చేయాలని, హైర్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వీరంతా కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు 1 కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేసింది. మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిశీలించలేదు. అలాగే మరి వీళ్ళకు రావాల్సిన పీఆర్సీ 2017కు సంబంధించిన పీఆర్సీ డబ్బులు, అలాగే 2021, 25 2 పీఆర్సీలు రావాలి, పెండింగ్లో ఉన్న డిఏలు, అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నారు. వెంటనే వీళ్ళందరికీ కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి. అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెనం మీదకి వెళ్ళి డైరెక్ట్ పొయ్యిలో పడ్డ చందంగా
ఉంది. కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తి పోకలపోకుండా వెంటనే మరి జేఏసీని చర్చలకు పిలిచి సమ్మెలోకి పోకముందే దీన్ని కాలాపు చేస్తారు. ఒకవేళ సమ్మెలోకి వెళ్తే గిట్ట దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి 40 కుటుంబాలు కొండాపురం నర్సిరెడ్డి రామచంద్రమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు 40 కుటుంబాలు ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. పెద్ద తుమ్మలం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధికి ఆకర్షితులై మరియు అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అభివృద్ధి చూసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంచి మనసు చూసి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారి పేర్లు అప్పుల నడిపి నర్సయ్య, కొండ బసయ్య, రాగయ్య, ఎస్ఐయ్య, అండి, కాశిం, శాబ్, బొంపల్లి, దేవిరెడ్డి, తాలారి, చిన్న నరసింహులు తదితరులు ఉన్నారు. కొంచెం వెడల్పండి, అందరూ వస్తారు. భారత్ మాతాకి జై. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదోని మండలం సంబంధించినటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే పార్థన్న గారి సారథ్యంలో దాదాపుగా 40 కుటుంబాలు కూడా ఈరోజు మరి పార్థన్న సారథ్యంలో ఈరోజు మా గూటికి చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. మరియు దేశవ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఆదోని అసెంబ్లీ సంబంధించినటువంటి అనేక సమస్యల మీద నుంచి కూడా ఈరోజు గ్రామాలు అయితేనేమి ఈరోజు అన్ని కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. నా పేరు కుర్ర వేణుగోపాల్. ఈరోజు కుర్ర వేణుగోపాల్, నేను పెద్ద తుమ్మలం మండల అధ్యక్షుడు. ఈరోజు ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మేము సైతం అంటూ భారత్ మాతాకి డాక్టర్ పార్థన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి వచ్చిన భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలం గ్రామానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకుడు నరసిరెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మండల అధ్యక్షులు కుర్ర వేణుగోపాల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి 40 కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు అనునిత్యం కృషి చేస్తున్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తే ఆ నిధులను మళ్లించి ఈరోజు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాల్లో గ్రామాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జల్ జీవన్ మిషన్ అయితేనేమి, గ్రామాలకి సీసీ రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 75% ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద తుమ్మలం గ్రామంలో బీజేపీ సర్పంచ్ గెలిపించి తీరుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి పక్షాల్లో
మా ప్రభుత్వం ఖచ్చితంగా మా గ్రామ సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి ఏర్పాటు చేసి ఈ గ్రామాలని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ పార్టీలోకి చేరినటువంటి పెద్దతమ్లం గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి. నా పేరు బి ఉషారాజు, సదాపురం మండగిరి మండల అధ్యక్షులు అని చెప్పేసి తెలియజేస్తున్నా. కర్నూలు జిల్లా అదోని మండలం పాండవగల్లు గ్రామంలో ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణదారులు పి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జయరామ్ శెట్టి ఆక్రమణదారులు కొంతమందికి కౌలుకు ఇచ్చి సాగు చేస్తున్నారు అని, సాగును ఆపాలని అదోని తహసీల్దార్కి, అదోని సబ్ కలెక్టర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమంలో కోరుతున్నప్పటికీ పెడచెవిని పెడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తున్న కింది స్థాయి అధికారులపై, అక్రమ భూస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నామని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని కదిలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరి ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని అడిగితే చూస్తాము చేస్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల నుండి ఆయన అడుగుతున్నప్పుడు పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడుగుతూ ఉంటే కూడా ఆయన కూడా 9 నెలల నుండి పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2023 సెప్టెంబర్లో ఆగిపోయినటువంటి కోర్టులో కేసును దాన్ని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది, దీన్ని మేమేమి చేయలేమని చెప్పేసి ఈ అధికారులు అంటున్నటువంటి పరిస్థితి. మరి కోర్టులో అక్రమ భూస్వామి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన వేసినటువంటి కేసును వీళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరు కావడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ చెరువును అక్రమదారులకు ఆక్రమించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఈడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమైనా స్పందిస్తారేమో అనేటువంటి ఆశాభావంతో ఈరోజు చెరువు సాధన కమిటీగా ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. ఆయన కూడా అర్జీ తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో ఆయన పక్కన పాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని పేరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటున్నారు. మేము అడుగుతున్నది కూడా ప్రజల సొమ్ము, ప్రజల యొక్క చెరువు, ప్రభుత్వం యొక్క చెరువు. దీన్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి. కోర్టు పరిధిలో ఉన్నది, దీన్ని సాగు చేయకుండా చూడాలి అని చెప్పేసి చెరువు సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా దాన్ని మేము ఇచ్చినటువంటి అర్జీని పక్కన పాడేస్తూ ఉన్నారు. మరి ఇందుకు ఈయన కలెక్టరా కాకపోతే లేదు రాజకీయ నాయకులకు అక్రమ భూస్వామికి ఒత్తాసు పలుకుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈయన అనర్హుడుగా మేము చెరువు సాధన కమిటీగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులను ఈయన తీసుకొని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపైన ఉంటుంది. మరి కలెక్టర్ గారు పూర్తి నిర్లక్ష్యంగా ఏమీ మాట్లాడకుండా దాన్ని పక్కన పాడేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో ఉంది. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కలెక్టర్ పైన జోక్యం చేసుకోవాలి. ఈ కలెక్టర్ను అవసరమైతే ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. ప్రజల సమస్యను పూర్తిగా పట్టించుకున్నటువంటి ఈ కలెక్టర్ను, ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా విధుల నుండి బహిష్కరించాలని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద చెరువు సాధన కమిటీగా మేము కోరేది ఒకటే, ఇప్పుడు చెరువు మా పాండవగల్ గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో ఈ కోర్టులో కేసు తేలేంత వరకు కూడా దీన్ని సాగు చేయకుండా ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి తీర్పిచ్చింది. మరి అప్పుడున్న ఆర్డీఓగా ఉన్నటువంటి రామ్ సుందర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి కోర్టు తీర్పులను ఆయన స్వాగతిస్తూ ఆయనకి ఇచ్చిన అక్రమ భూస్వామి పి విజయలక్ష్మికి ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. రద్దు చేస్తే కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వీళ్ళు హాజరు కాకుండా దొంగతనంగా వీళ్ళు తప్పించుకుంటున్నారు తప్ప వేరే రకంగా అయితే లేదు. మరి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి ఆదోని తహసీల్దార్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఆయన పైన చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ గారు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీగా కోరుతా ఉన్నాం. నా పేరు తయారులి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ను స్టేషన్కు తరలించిన పోలీసులు. ఎందుకు
గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిరిపూర్ కాగజ్నగర్లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరఖంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాగా తెలుస్తుంది మనకు. రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టడం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజాకునేది కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలేదు ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. మీ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం. మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో గత 5 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. కాగా సోమవారం గోదావరికని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్ రావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచుతూ మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన సేవాభావం కలిగిన వ్యక్తులను క్లబ్లో సభ్యులుగా చేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం, సేవా గుణాన్ని కల్పించుకోవడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా, ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు. చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. క్లబ్ అంటే అందరూ కూడా పత్తాలాట ప్లేయింగ్ కార్డ్స్ ఉంటుంది అనుకుంటారు. మరి మా బైలాస్లో పత్తాలాటకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం. అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం, ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి, రోజొక 1000 మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో
గొప్ప సేవాభావంతో, గొప్ప మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో గోదావరిఖండ్ చౌరస్తాల ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది. అందరూ సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో లేకుంటే పుట్టినరోజో, పిల్లల పుట్టినరోజో ఏదో ఒక అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మాకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.